పిల్లల ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి టిప్స్ చెప్పాలి పిల్లలకి? పేరెంట్స్ అంటే వాళ్ళు వచ్చేసి ముందు మెయిన్ వాళ్ళకి భయం అనేది పోగొట్టాలండి. ఫస్ట్ ఎగ్జామ్ పిల్లలు చాలా భయపడతారు. చాలా భయపడిపోతారు. అదేదో పెద్ద ఇదైపోతుంది ఎగ్జామ్, ఏదో క్వశ్చన్ వచ్చేస్తుంది అని. అట్లా కాకుండా వాళ్ళకి భయం అనేది పోగొట్టాలి. ఏం పర్లేదు నాన్న, నువ్వు రాయి, నీ ట్రై నువ్వు చెయ్యి, ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్స్ వస్తాయి, మేమేం కొట్టాం, కానీ నువ్వు పాస్ అయ్యేటట్టు చదువు అన్నాం అనుకోండి, అదొక కొంచెం భయం పోతుంది అక్కడ. ఆ భయాన్ని పోగొట్టాలి. సెకండ్ థింగ్ ఏంటంటే వచ్చేసి వాళ్ళు ఏం చదువుతున్నారు అనేది మాత్రం వీళ్ళు మానిటర్ చేస్తూనే ఉండాలి. ఏదో చదవమన్నారు, వాళ్ళు చదువుతున్నారు, రూమ్లో తలుపులు వేసుకొని చదవాల్సిన అవసరం లేదు. పిల్లలు తలుపు దగ్గరికి వేసుకో, డిస్టర్బెన్స్ అవుతుంది అనుకోండి, తలుపు దగ్గరికి వేసుకోండి, చదువుకోండి. గడియలు పెట్టాల్సిన అవసరం లేదు కదా, చదువుకోవాలంటే గడియలు పెట్టాల్సిన అవసరం లేదు. సో చదువుకుంటూ ఉంటే వీళ్ళు మధ్య మధ్యలో వాళ్ళకి కావాల్సిన ఏదన్నా స్నాక్స్, లేదా హాఫ్ అన్ అవర్ నాన్న ఇప్పటిదా చదువుకున్నావు, హాఫ్ అన్ అవర్ బయటకు వెళ్ళి రిలాక్స్ అయ్యి మళ్ళీ వచ్చి కూర్చొని చదువు. ఇలాంటివి పేరెంట్స్ ఏంటంటే ఫ్రెండ్స్ లాగా ఉండాలి పిల్లలు. అంతేగాని నువ్వు చదవాల్సిందే, నేను కొడతా రాకపోతే అంటే వాడు ఇంకా మొండికేస్తాడు, అసలు చదవదు. అలాంటివి ఉండాలి. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా ఏంటంటే పిల్లల్ని ఎక్కువ ప్రెజర్ చేయకూడదు. అస్సలు ప్రెజర్ అనేది పెట్టద్దు. వాళ్ళు ఆల్రెడీ ప్రెజర్లో ఉంటారు, ఎగ్జామ్ ప్రెజర్లో ఉంటారు. కాబట్టి వాళ్ళని ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం, ఇప్పుడు వాడికి మ్యాథ్స్, ఈ టైంలో మ్యాథ్స్ చేయాలంటే ఇష్టం అనుకోండి, మ్యాథ్స్ చదవమా, లేదు నేను సాంస్క్రిట్ చదువుతాను, సాంస్క్రిట్ చదువు. ఏ సబ్జెక్ట్ అయినా సరే అది వాళ్ళకి తగ్గట్టుగా, వాళ్ళ మూడు తగ్గట్టుగా చదివితే బాగుంటుంది. అది వాళ్ళకి వస్తుంది కూడా. ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి వాళ్ళకి ఈ సబ్జెక్ట్లో నేను ఈ క్వశ్చన్ ఆన్సర్ నేర్చుకున్నాను, సో ఓకే. పిల్లలకు టైం మేనేజ్మెంట్ ఎలా నేర్పియాలి మేడం? టైం మేనేజ్మెంట్ అంటే సార్ పొద్దున్నే 5:30కి లేపేసి వాళ్ళని కూర్చోబెట్టి చదివి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండాలి. కొంతమంది పిల్లలు రాత్రిపూట ఎక్కువసేపు చదువుతారు, పొద్దున్నే లేవలేదు. కొంతమంది పిల్లలు పొద్దున్న లేస్తారు, రాత్రి లేవరు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పిల్లలు ఉంటారు. కాబట్టి వాళ్ళని మనం ఎట్లా మేనేజ్ చేసుకోవాలంటే వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి కంప్లీట్ స్లీప్ అనేది 6 hours 7 hours, మినిమం 10th క్లాస్ పిల్లలు అయితే ఇప్పుడు 6 hours 7 hours కంప్లీట్ స్లీప్ ఉండాలి వాళ్ళకి. అది ఉండి చేసి తర్వాత వాళ్ళకి మంచి టైం టు టైం మంచి భోజనం అందించి, ఈ టైం నుంచి ఈ టైం దాకా నువ్వు చదువుకో, ఈ టైం నుంచి ఈ టైం దాకా మనం బయటకు వెళ్దాం. టైం టేబుల్ అనేది సెట్ చేసుకోవాలి. ఫస్ట్ మదర్ యా ఫాదర్ ఎవరైనా కూర్చొని టైం టేబుల్ ఒకటి సెట్ చేసుకొని, నాన్న నీ టైంలో నువ్వు ఇది చదువుకో, ఓకే మనం సాయంత్రం బయటకు వెళ్దాం అలా అన్నాం అనుకోండి, వాడికి ఏంటి బయటకు వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది ఎక్కువ. దాని మీద కోసం ఇది చదువుతాడు. నాన్న నేను చదివితే బయటికి తీసుకెళ్తాను, సో నేను ఇది కంప్లీట్ చేస్తాను. ఆ విధంగా వాళ్ళని ఏంటంటే ఒక రకమైన టైం సెట్ చేయొచ్చు మనం. వాళ్ళని ప్రెషర్ పెట్టకుండా, మనకి టెన్షన్ తీసుకోకుండా ఒక టైం సెట్ చేసుకొని వాళ్ళని ఈ టైం నుంచి ఈ టైం దాకా చదువుకో. కానీ కొంతమంది పిల్లలు రాత్రంతా కూర్చొని చదువుతారు, అయినా మైండ్కి ఎక్కదు. కొంతమంది మార్నింగ్ అంతా లేస్తారు, మైండ్కి ఎక్కదు. ఎందుకు మేడం ఇది అసలు? వాళ్ళు మైండ్కి ఎక్కకపోవడం అంటే సార్ దాని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం. కొంతమంది పిల్లలు ఇట్లా నిమిషంలో చదవంగానే వాళ్ళకి ఆన్సర్స్ వచ్చేస్తాయి, వాళ్ళు ఎప్పుడు చదువుతుండో ఎప్పుడు వెళ్తుండో అర్థం కాదు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీరు మా కార్ డ్రైవ్ చేస్తున్నారు, సో మీరు డ్రైవ్ చేస్తున్నారు, మేము వెనకాల కూర్చున్నాం అనుకోండి, నాకు మీ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉంటుంది? డ్రైవింగ్ మీద ఉంటుంది. నేనేం చేస్తుంటాను, మీరు ఎట్లా చేస్తుంటే నా ఇష్టం, నేను ఫోన్ చూసుకోవడం లేకపోతే ఎట్లన్నా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ 2 పిల్లలు ఉన్నారు, ఓ పిల్లవాడిని కార్ సీట్ లో కూర్చోబెట్టాను, డ్రైవింగ్ సీట్ లో, నేనేమో వెనక కూర్చున్నా, ఇంకో పిల్లవాడు వెనక కూర్చున్నాడు. అప్పుడు ఏమవుతుంది, డ్రైవింగ్ చేసేవాడు కాన్సన్ట్రేషన్ గా చదువుతాడు, వెనకాల ఉన్నవాడు ఏదో వాడు బయట సీనరీ చూసుకోవడమో లేకపోతే ఫోన్ చూసుకోవడం ఏదో ఒకటి చేస్తుంటాడు. ఇప్పుడు మనం మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఇప్పుడు అదే, ఇక్కడ కూడా చదువు కూడా సేమ్ అంతే సార్. కాన్సన్ట్రేషన్ ఉంటే ఏదైనా ఎక్కుతుంది మెదడుకి. అదే కాన్సన్ట్రేషన్ లేకుండా చదివారనుకోండి రాదు. 5 నిమిషాలు చదివినా కాన్సన్ట్రేషన్ గా చదువుతాడు. వీడు అరగంట చదివినా కాన్సన్ట్రేషన్ లేని చదువు ఎందుకు? అది నో యూజ్ కదా. కానీ కొంతమంది టీచర్స్ అయితే, మీరు కూడా టీచరే కాబట్టి, ఎవరైతే ఫ్రంట్ బెంచ్ లో కూర్చుంటారు పిల్లలు క్లెవర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకే కాన్సన్ట్రేషన్ ఇస్తుంటారు, వాళ్ళకే క్వశ్చన్స్ వేస్తుంటారు. బట్ ఎవరైతే యావరేజ్ గానీ డల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి క్వశ్చన్ వేయరు, అడగరు. ఎప్పుడో ఒకసారి అంటే మీరు ఏమన్నా హోంవర్క్ ఇచ్చినప్పుడు వాళ్ళకి అప్పుడు అడుగుతారు తప్పించి. కానీ వై టీచర్స్ అందరు ప్రిఫరెన్స్ అంతా క్లెవర్ స్టూడెంట్స్ కే మొగ్గు చూపెడుతుంటారు, ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు. అంటే టీచర్స్ వాళ్ళకి చాలా పేషెన్స్ ఉంటుంది సార్. ఓకే, పేషెన్స్ తో వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తూ ఉంటారు. సో చెప్తారు ఫస్ట్ బెంచ్ లో కూర్చున్న వాళ్ళకి అంటే వాళ్ళు నోట్స్ కానీ ఏదన్నా కంప్లీట్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళు క్వశ్చన్ అడగంగానే ఆన్సర్ చెప్పడం కానీ తొందరగా చేస్తుంటారు. అదే లాస్ట్ బెంచ్ వాళ్ళు ఉన్నారనుకోండి, కొంచెం వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా నోట్స్ రాయరు. అలాంటి వాళ్ళని ఏం చేస్తుంటారు, పేరెంట్స్ని పిలుస్తారు, పేరెంట్స్ని పిలిచి చెప్తారు మీ పిల్లవాడు నోట్స్ రాయట్లేదనో ఎట్లా అని. వాళ్ళకు కూడా వీళ్ళు టీచర్స్ తప్పేం ఉండదు, వాళ్ళు కూడా వీళ్ళని పట్టించుకుంటారు. కానీ వాళ్ళు ఇచ్చిన వర్క్ చెయ్యరు కదా. చెయ్యనప్పుడు ఇప్పుడు 1 సారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, పనిష్మెంట్ ఇస్తుంటే వాడు పనిష్మెంట్కి అలవాటు పడిపోయారు ఆల్రెడీ.
ఇక అట్లాంటప్పుడు ఇంకా వాళ్ళు ఎన్ని చేసినా వేస్ట్ అని టీచర్ కూడా అదే లెక్కలో ఉంటారు. సో రెండోది వచ్చేసి టీచర్స్ పట్టించుకుంటారు సార్, అందరినీ పట్టించుకుంటారు. ఎవరు చేయలేదన్నా బ్యాక్ బెంచర్స్ దగ్గరికి వెళ్ళి కూడా క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. వాడు చెప్పనప్పుడు ఇంకేం చేయలేరు కదా. ఓకే, ఇలాంటి బ్యాక్ బెంచర్స్ ఎవరైతే ఉన్నారో డల్ స్టూడెంట్స్ కి ఎలా అంటే ప్రిపేర్ చేయాలంటే, క్లెవర్స్ అంటే వాళ్ళు ఆల్రెడీ చదువుతారు, వాళ్ళకి సంబంధం లేదు. కానీ డల్ స్టూడెంట్స్ కి మనం పికప్ లో రావాలంటే, మంచి మార్క్స్ రావాలంటే, కనీసం వాళ్ళకు పాస్ మార్క్స్ అన్న రావాలంటే ఎలా ప్రిపేర్ చేయాలి మేడం? వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ కలిగించారు సార్. చదువు వాడికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో ఫస్ట్ అది చూడాలి. చదువు అనే కాదు, దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది. కొంతమంది యాక్టివిటీస్ చేయడంలో ఇంట్రెస్ట్ గా ఉంటారు. ఇప్పుడు కేవీ స్కూల్స్ లో వాటిల్లో కొంతమంది ఏమంటారు, యాక్టివిటీస్ చేయడంలో బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. గేమ్స్ పీరియడ్ అంటే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. చదువు దగ్గరకు వచ్చేటప్పటికి ఆడిందంతా పోతుంది, అయిపోతుంది. ఇంకా వచ్చి కామ్గా ఉంటాడు. అలాంటప్పుడు వాటికి దేని మీద ఇంట్రెస్ట్? గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో పేరెంట్స్ చదువు అంటే చదువే కాదు, గేమ్స్ కూడా ఆడించవచ్చు కదా. ఇందులో 35 మార్క్సే వస్తాయి, వాడికి పాస్ మార్క్స్ వస్తున్నాయి. ఓకే, గేమ్స్ లో ఉన్నాడు, వాడు వెళ్తే గోల్డ్ మెడల్ సాధించవచ్చు కదా. అలాంటప్పుడు దాని వైపు ఎందుకు ప్రిఫర్ చేయరు? అది పేరెంట్స్ లో కూడా ఉండాలి. పేరెంట్స్ ఏం చేస్తారు, స్కూల్కి పంపిస్తాం, మీరు చదివించాలి, మీరే పట్టించుకోవాలి, మీరే చదివించాలి. అలా అంటే కాదు కదా. వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది అనేది ఫస్ట్ టీచర్ గమనిస్తుంది. టీచర్ చెప్పినా కానీ ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఎట్లున్నారంటే, టీచర్ చెప్పినా కానీ మేడం చదువు లేకపోతే ఎట్లా కష్టం కదా, మీరు అట్లా చెప్తారేంటి, గేమ్స్కి వెళ్ళడు మా వాడు, ముందు చదవాలి. టీచర్ ఏం చేయగలరు అందుకోసం. కానీ టీచర్ మాత్రం అందరినీ గమనించారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది సార్. ఒకళ్ళు సింగింగ్ లో ఉంటారు, ఒకళ్ళు డ్రాయింగ్ లో ఉంటారు, ఇంకొకళ్ళు గేమ్స్ లో ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్. ఆ టాలెంట్ని బట్టి ఇప్పుడు కాంపిటీషన్స్కి ఏదైనా పంపించారు అనుకోండి, గేమ్స్ వస్తాయి, నేషనల్ గేమ్స్కి వస్తాయి అనుకోండి, పేరెంట్స్కి చెప్తూ ఉంటారు, మీ వాడు నేషనల్లో బాగా ఆడతాడు, పంపిస్తారా అంటే వాళ్ళు ఏమంటారు, ఆ గేమ్స్ ఏముంది సార్, అయిపోతుంది, ముందు 10th క్లాస్ పాస్ అవ్వనివ్వండి మా వాడిని అంటారు. అక్కడతో అయిపోతుంది కదా, వాడికి అక్కడ బ్రేక్ చేసినట్టే కదా. వాడేమనుకుంటాడు, నన్ను అడిగిన దానికి పంపించలేదు కానీ నేను ఈ చదువు చదవాలని ఇంట్రెస్ట్ ఉండదు. అక్కడ మనసంతా వాడికి గేమ్స్ మీదే ఉంటుంది. అట్లాంటప్పుడు 100% మార్క్స్ రావాలి, లేకపోతే వాడికి 80 మార్క్స్ రావాలంటే రావు, కష్టం. అలాంటి వాళ్ళని టీచర్ ఏం చేస్తారంటే, ఫస్ట్ వాళ్ళ క్లాస్ మటుకు టీచర్ వాళ్ళలో ఉన్న టాలెంట్ ని గుర్తించి పేరెంట్స్కి చెప్పి, పేరెంట్స్ టీచర్స్ డిస్కషన్ చేసుకొని వాళ్ళ మధ్య కోఆర్డినేషన్తో ఉండి పిల్లల్ని వాళ్ళ రంగాల్లోకి మంచిగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది. అంటే ఆటలను కూడా గుర్తించాలి. ఆటలు గుర్తించాలి సార్. ఇప్పుడు ఆటలే, ఇప్పుడు మామూలుగా మా టైం అప్పుడు బాగా ఆటలాడుకునే వాళ్ళం. ప్రతి క్విజ్ కాంపిటీషన్ లో పాల్గొనే వాళ్ళం, ఎస్ఏ రైటింగ్స్, మళ్ళీ డిబేట్ కాంపిటీషన్. ఇప్పుడు పిల్లలకి అవేం లేవు. అసలు డిబేట్ కాంపిటీషన్ అంటే 10th క్లాస్ పిల్లలు అడిగినా చెప్పరు, అంత బట్టి పట్టుడు చదువు. ఎంతసేపటికి బట్టి పట్టడం, అదే ఆ క్వశ్చన్ చెప్తారు, ఆ క్వశ్చన్ వస్తే రాయడం, వాడు కొంచెం మాడిఫై చేసి ఇచ్చాడు అనుకోండి క్వశ్చన్ ని, రాయలేదు. నాన్న పేపర్ చాలా కష్టంగా వచ్చింది, అదే క్వశ్చన్ సేమ్, కొంచెం మాడిఫై చేసి ఇచ్చాడు, అంతే, రాయలేడు. అట్లా కాకుండా పిల్లలు ఏంటంటే యాక్టివిటీగా, లేకపోతే వాళ్ళు క్రియేటివ్గా ఆలోచించుకోవాలి. ఏదైనా క్రియేటివ్గా ఆలోచించుకొని చేస్తే చేయగలరు. ఈ బట్టి ఈ 3 పారాగ్రాఫ్లు నేను చదవాలి, ఇదే రావాలి. ఫస్ట్ 2 పారాగ్రాఫ్లు చదువుతాడు, 3వ పారాగ్రాఫ్ ఎగ్జామ్కి వెళ్ళేవాడు వాడు గుర్తుండదు. అప్పుడు ఏం చేస్తాడు? అట్లాంటప్పుడు వాడు ఏం చేయాలంటే కాన్సన్ట్రేషన్గా కూర్చొని, ఒక డార్క్ రూమ్లో కూర్చొని ఒక లైట్ పెట్టుకొని దాని మీద ఫోకస్ పడేటట్టు, ఎక్కడైతే మనం చదువుతున్నామో టేబుల్ లైట్ పెట్టి అదే చదువుతూ ఉన్నాడు అనుకోండి, చదివి దాన్ని మార్క్ చేసుకున్నాడు అనుకోండి, తప్పకుండా వాడికి మైండ్లో గుర్తుండిపోతుంది. ఇది ఒక టిప్, ఎగ్జామ్ రాసే పిల్లలకి మాత్రం ఒక టిప్. రాలేదు క్వశ్చన్, నేను గంట సేపు చదివినా రాలేదు అనుకోకుండా, మీరే ఉన్నారు ఒక డార్క్ రూమ్లో కూర్చున్నారు పిల్లలు, చదువుకునే వాళ్ళు, టేబుల్ లైట్, ఆ లైట్ దాని మీద పెడుతూ వాళ్ళు మార్క్ చేసుకుంటూ ఉన్నారు అనుకోండి, కాన్సన్ట్రేషన్ అక్కడే ఉంటుంది కదా, వేరే చోటికి వెళ్ళదు. సో అలాంటప్పుడు వాడికి ఆటోమేటిక్గా ఈజీగా వస్తాయి.